పేదింటి ఆడబిడ్డల వివాహానికి తులం బంగారం ఇస్తామన్న హామీని రేవంత్ రెడ్డి సర్కార్ నిలుపుకోలేకపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. కళ్యాణమస్తు పథకం కింద ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తామన్నారు. కళ్యాణమస్తు పథకం గురించి మేం అడిగిన ప్రశ్నకు ఆ పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచన లేదని కౌన్సిల్ సాక్షిగా సమాధానం చెప్పారు. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని కవిత ధ్వజమెత్తారు. నేడు ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టి పని చేస్తున్నారని విమర్శించారు. ₹1,50,000 కోట్ల అప్పు చేశారు గాని హామీలు విస్మరించారన్నారు. స్కూటీలు ఇవ్వాలని కోరుతూ ప్రియాంక గాంధీకి పోస్ట్ కార్డులు విద్యార్థులు రాస్తున్నారని వెల్లడించారు. ఇప్పటికైనా ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి మాటలు చెప్పినటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. 15 నెలల్లో ₹1,50,000 కోట్ల అప్పులు తెచ్చారు కానీ ఆడపిల్లలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయడం లేదు. నిన్ననేమో తులం బంగారం ఇవ్వమని చెప్పినారు. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చదువుకునేటటువంటి ఆడపిల్లలు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి స్కూటీలు ఇస్తామని చెప్పారు. కానీ ఆ విషయంలో ఇంతవరకు కనీసం రివ్యూ కూడా చేయకపోవడం చాలా దారుణం. ఆర్టీసీ బస్సులు ఇచ్చి స్కూటీలు ఎగ్గొట్టాలని చూస్తే మాత్రం ఊరుకునేదే లేదు. ఇక్కడ మీ మాట నమ్మరని చెప్పి మీరు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి స్కూటీలు ఇస్తామనేటటువంటి వాగ్దానం చేసినారు. సో దట్ ఈస్ వై వీఆర్ క్వశ్చనింగ్ ప్రియాంకాజీ, ఇట్ ఈస్ బీన్ 15 months of your government. Where are the scooties for the young girls? This is a question today in the minds of every person, and they are also writing postcards to Priyanka ji. So we demand that this scooty should be immediately delivered to the young girls of Telangana. Thank you. Jai Telangana. హైదరాబాద్ ఫిలిం నగర్ షేక్పేట్ డైమండ్ హిల్స్ లో